పొంగనూరు పట్టణ పరిధిలోని ఎంపీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ మాట్లాడుతూ పులిచెర్ల మండలం మంగళంపేట ప్రాంతంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూములు ఆక్రమించారని కొన్ని పత్రికల్లో రావడం జరిగిందని అన్నారు. వాటిపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వివరణ మీడియా ద్వారా ఇచ్చారని అన్నారు. మాజీ మంత్రి ఇచ్చిన వివరణపై నిజమా లేదా అబద్ధమా అని నిగ్గు తేల్చాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భాస్కర్ రెడ్డి, షరీఫ్, వైకాపా నాయకులు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన భూముల విషయంలో పులిచెర్ల మండలంలోని మంగళంపేట గ్రామంలో ఉండే అటవీ ప్రాంతంలో ఉన్న భూముల గురించి ఇటు పత్రికల్లో గాని మీడియాలో గాని రావడము, దానిపైన పాలకపక్షానికి సంబంధించిన నాయకులందరూ కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడము, దానికి సరైన సమాధానము రామచంద్రారెడ్డి ఇవ్వడము జరిగిన విషయం మనకు అందరికీ తెలుసు. రామచంద్రారెడ్డి గారు ఇచ్చిన వివరం కరెక్ట్ గా లేదనుకుంటే జిల్లా యంత్రాంగము దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ గాని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గాని అది అవును కాదు, ఇది తప్పు, ఇది నిజము నిజాలు నిగ్గుదేల్చవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. అదే విధంగా ఆయన పైన అవాకులు చెవాకులు పేలుతున్న పాలక పక్షానికి సంబంధించిన ప్రజాప్రతినిధులు వారు చేసిన ఆరోపణలు నిజమా తప్ప అనేది తేల్చవలసిన బాధ్యత వారిపైన ఉంది. దానికంటే ముందు దాని తర్వాత కూడా చెప్పేది ఏంటంటే, ఇలాంటి భూములు అంటే రెవెన్యూకు కుంట పొరంబోకులు గాని, చెరువు పొరంబోకులు గాని, అడవి ప్రాంతాలకు సంబంధించిన భూములు గాని, ఎండోమెంట్కి సంబంధించిన భూములు గాని ఈ జిల్లాలో తిరుపతి నుంచి కుప్పం వరకు ఇతర ఏ రాజకీయ నాయకులు ఆక్రమించుకోలేదనేసి, అందరూ స్వచ్ఛందంగా ఉన్నారనేసి, రామచంద్రారెడ్డి ఒక్కడే ఈ విధంగా చేసినాడనే నిజ నిరూపణ చేయవలసిన బాధ్యత జిల్లా యంత్రాంగం పైన ఉంది. కానీ జిల్లా యంత్రాంగము ఈ నిజ నిరూపణ పత్రికల్లో కొన్ని మీడియాలో తెలియజేసిన తర్వాత ప్రజలు తృప్తి పడతారు. ఓహో, వీళ్ళే కాదు ఇంక వేరే వాళ్ళు కూడా ఉండారనేసి. లేదు, రామచంద్రారెడ్డి ఒకడే దీనికి పాల్పడ్డాడు, ఆయన కుటుంబీకులే పాల్పడ్డారు అనేది ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత జిల్లా యంత్రాంగానికి అయితేనేమి, ప్రస్తుతం ఉన్న పార్టీలో ఉన్న తెలుగుదేశంలో పార్టీలో ఉన్న నాయకులందరూ తెలియజేసిన బాధ్యత వారిపైన ఉందని తెలియజేస్తే ప్రజలు సంతోషపడతారు అని నేను తెలియజేసుకుంటున్నాను.